ఏవండి అందరు ఇండియన్ అమ్మాయిలకు అప్లై చేసుకుంటున్నారు, మనం కూడా వేసుకుందాం. మనకెందుకు, మనకి ఇల్లు ఉంది కదా. ఫ్రీగా తీసుకోవడానికి ఏమొచ్చిందండి? అబ్బా ప్లీజ్ అప్లై చేయండి. బాగోదే, ఎవరైనా చూస్తే వీళ్ళకి ఇల్లు ఉంది మళ్ళీ ఎందుకు ఇల్లు అని అంటారు. లేదు చేయండి. మరి ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పాలి? మనకి ఏం లేదని చెప్పండి. సరే ఏదో మేనేజ్ చేస్తాము. ఓకే 9 అయింది. 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ బిచ్చాలకు పని పడలేదా? పట్టవాడి నడుపుకుంటారు. ఇంకా పోనీ సారు అట. ఏంటి సార్ అంత మాట అన్నారు? నేను గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను సర్వేకి. అయ్యో సార్, తెలియక అన్నాను సార్, చూడలేదు, క్షమించండి సార్. చూసుకోవాలి కదా సార్. ఓకే సార్. ఏమయ్య చైర్ తీసుకురా, సార్ వచ్చాడు. ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అవును సార్. దానికోసం వచ్చాను. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఆడుకో. అదే సార్, అడగండి సార్. టీ ఏమైనా తాగుతారా? ఒకటి. ఏమే చెప్పండి. టీ కావాలి. టీ లేదు ఏం లేదు, వచ్చిన వాళ్ళందరికీ టీ పెట్టిస్తా. పాలేవు. ఇందిరా మిల్లి కావాలంటే చాయ్ పెట్టమంటే పెట్టండి. సార్ ఏమనుకుంటాడు? ఓకే సార్, మీ పేరేంటి? నా పేరు రాజయ్య. మీ భార్య పేరు? వాళ్ళకి పిల్లలు ఎంతమంది సార్? 2. వాళ్ళ వయసు ఎంత? ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి 4 నెలలు. ఓకే, మీరేం చేస్తుంటారు సార్? ఖాళీగా ఉంటాను. మీ భార్య ఏం చేస్తుంటారు? ఆమె నాకంటే ఎక్కువ ఖాళీగా ఉంటాను. ఈ ఇల్లు ఎవరిది సార్? ఓనర్ది సార్. ఓనర్ ఎక్కడ ఉంటాడు? ముంబైలో ఉంటాడు. అంటే ఇక్కడికి రాడా? రాడు, అప్పుడప్పుడు వస్తాడు. కానీ అతనికి కొంచెం మతి మరుపు సార్. ఇల్లు 20 సంవత్సరాల కింద మాకు అద్దెకి ఇచ్చి మర్చిపోయాడు. వాడేస్తున్నారు. మరి ఇంతకుముందు ఏం చేసేవారు సార్? ఇంతకుముందు ఎలక్ట్రీషియన్ పని చేసామని సార్. ఒక ఇంట్లో స్విచ్ బోర్డ్ ప్రాబ్లం ఉంది, కరెంట్ రావట్లేదంటే వెళ్ళాను, రిపేర్ చేశాను, స్విచ్ చేశాను, కాలిపోయింది సార్. స్విచ్ బోర్డా? కాదు సార్, ఇల్లు. మరి బ్రతకడానికి ఏం చేస్తుంటారు సార్? తింటుంటాను సార్. అదే తిండి ఎలా వస్తుంది? అంటే సోమవారం శివాలయము, గురువారం సాయిబాబా టెంపుల్, శనివారం గండేమాలు. మరి మిగతా రోజులు? రేషన్ బియ్యం సార్. సిగ్గులేవా చెప్పుకోవడానికి మీకు? సిగ్గేందుకు సార్, పెద్దలు చెప్పారు తినేటప్పుడు సిగ్గుపడకూడదని. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మరి పిల్లలకు ఫుడ్ ఎలా సార్? పిల్లలు అంగన్వాడికి వెళ్తారు సార్, అక్కడే తింటారు. మరి మీ భార్య? అదే మా పిల్లల్ని తినిపించుకుంటే ఆమె కూడా తింటారు సార్. సార్ నాది ఒక పర్సనల్గా వచ్చాను. మరి ఒకవేళ నాన్ వెజ్ తినాలనిపిస్తే? ఫంక్షన్ హాల్కి వెళ్తాను సార్. పిలిస్తే వెళ్తారా? లేదు సార్, కనిపిస్తే. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. సార్ మీకు మందాగా అలవాటు ఉందా? ఉంది సార్, అప్పుడప్పుడు తాగుతాను. అంటే అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు అంటే శుక్రవారం తాగుతాను, ఎలక్షన్లు అప్పుడు తాగుతాను సార్. శుక్రవారం ఎందుకు సార్? శుక్రవారం అంటే శుక్రవారం దేవుడు ఇంట్లో దేవుడికి పెట్టుకుంటారు సార్. అప్పుడు పిలిస్తే పోయి తాగుతాను. ఈ ఎలక్షన్ లాంటి అప్పుడు మందు వస్తారు కదా సార్, ఆ మందు సంవత్సరం అంతా నిల్వ చేసుకుని అప్పుడప్పుడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సార్ మీకు 2 వీలర్ లాంటి 4 వీలర్ లాంటి ఏమైనా ఉన్నాయా? అబ్బే సార్, అలాంటివి ఏం లేదు. అలాంటివి మరి ఊరు వెళ్ళాలంటే? ఏముంది సార్, లేడీస్ బస్ ఫ్రీ కదా, మా భార్య వచ్చేసి బస్సులో వెళ్ళిపోతుంది. మరి మీరు? నేను లిఫ్ట్ అడుక్కుంటాను సార్. బండ్లు, కార్లు ఏదైనా లిఫ్ట్ అడిగితే వెళ్ళిపోతుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఓకే సార్, ఇంట్లో ఎవరైనా అంగవైకల్యం గలవారు, అదే హ్యాండిక్యాప్స్ ఉన్నారా? ఎందుకు సార్? అదే 6000 పెన్షన్ వస్తుంది సార్. 6,000 రూపాయలా? అవును సార్. రాసుకోండి సార్, నా పేరు రాసుకోండి. సార్ 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 దానికి కావాల్సిన సర్టిఫికేట్ సార్, మీ టాలెంట్ కాదు. అయ్యో సారీ సార్. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? ఫైనల్గా మీకు ఇల్లు కావాలంటున్నారు. అవును సార్. ఇందిరా ఇల్లు కోసం ఎంత తెగించారు సార్? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. సార్ మీకు దారిద్ర్య రేఖ అంటే తెలుసా? తెలుసు సార్. దానికి దివాన్ ఉన్నారు అనుకున్నారు, కానీ ఆ రేఖే మీ దగ్గర స్టార్ట్ అయిందని ఇప్పుడు అర్థమైంది. అలా అనకండి సార్, చాలా కష్టంగా ఉన్నాం సార్. ఏడకండి సార్, ఏడకండి సార్, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ అదృష్టం. వెళ్ళొస్తాను సార్.
చాలా కష్టంలో